యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సభ్యుల సమేతంగా దర్శించుకున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి అర్చకులు అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు వేదాశీర్వచనం చేసిన వేద పండితులు. దర్శన అనంతరం హరిత హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా గెలిచిన సర్పంచులకు ఉప సర్పంచులకు అభినందనలు తెలిపారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికలలో పోలీసుల చేత దుర్మార్గంగా ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యంగా మా కార్యకర్తలను కొట్టడం, హింసించడం చేశారని తెలిపారు. అలాగే ఇది పవిత్రమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో అధికారులు నిబంధన పెట్టారు, నోటీసు ఇచ్చారు. దేవస్థాన పరిధిలో ఎక్కడా కూడా పార్టీలకు సంబంధించి ఫ్లెక్సీలు పెట్టకూడదని అన్నారు. దానికి విరుద్ధంగా ఇష్టానుసారంగా వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే దాన్ని ఖండించిన మా వాళ్ళని రాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి 1 గంట వరకు హింసించారని, ఈ విధమైన పద్ధతి పోలీసులకు మంచిది కాదని అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, పోలీసులు చట్ట ప్రకారం వాళ్ళ విధులు నిర్వర్తించాలి అన్నారు. ట్యాంకర్ ఈ విధంగా గ్రామాలన్నీ పచ్చబడాలి, అందరూ సంతోషంగా ఉండాలని కార్యక్రమాలు తీసుకున్నాం. ఉద్యోగాలు కూడా దగ్గర 1,70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం ఆ రోజు. ఇట్లా అందరూ సంపూర్ణంగా ఉండాలని పెద్దవాళ్లకు పెన్షన్ ఒకప్పుడు 200 వస్తే 2,000 చేసాడు కేసీఆర్ గారు. వీళ్ళు 2,000 4,000 చేస్తామన్నారు. వికలాంగులకు 3,000 ఉంటే 6,000 చేస్తామని చెప్పారు. అన్ని అలవిగాని హామీలన్నీ ఇచ్చి మోసం చేసి ఏమనంటే దబాయించాలి, గట్టిగా మాట్లాడాలి, బూతులు మాట్లాడాలి. ఇది తప్ప మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక్క ప్రాజెక్ట్ అన్నా మీరు కట్టగలిగిరా? రెండోది ఓడి మాత్రం నేను పోలీస్ డిపార్ట్మెంటు డీజీపీ గారికి కానీ ఇక్కడ కమిషనర్ గారు ఇక్కడ ఉన్న పోలీసుకు చెప్పేది ఒకటే, మీరు అందరినీ సమానంగా చూసేటువంటి వ్యవస్థ మనం ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి. అంతేగాని ఎవరో శాసనసభ్యులు మంత్రులు చెప్తున్నారని మీరు ఇష్టానుసారంగా మా వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇటువంటి మొదలు పెడితే మాత్రం ఇది మంచి సాంప్రదాయం కాదు. రేపు మా ప్రభుత్వం కూడా వీలైనంత తొందరలో మా ప్రభుత్వం వస్తుంది, ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలక్షన్కే పరిమితం. ఏ పార్టీలు ఉన్నా కానీ ఎవరు ఏ పార్టీలకు సపోర్ట్ చేసినా ఎలక్షన్ అయిన తర్వాత అందరూ గ్రామాలలో కానీ పట్టణాలలో కలిసిమెలిసి ఉండాలి, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించినవే తప్ప ఈ విధమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడినటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడు లేవు. ఒకప్పుడు రాయలసీమ గురించి చెప్తుండే ఆ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి మనం చూసినాం. చాలా గ్రామాలలో ఇటువంటి పరిస్థితులే క్రియేట్ చేశారు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల మీరు చూసారు, మొన్న మనకు 90 టీఎంసీల నీళ్లు రావాల్సినటువంటిది సస్యశ్యామలమైనటువంటి మహబూబ్ నగర్ జిల్లా పూర్తి స్థాయిలో, రంగారెడ్డి అదేవిధంగా నల్గొండ ప్రాంతం కొంత మనకి ఇక్కడ ఖమ్మం నుంచి కానీ కాళేశ్వరం నుంచి కానీ నల్గొండ కొంత వెసులుబాటు వచ్చింది ఆ ప్రాజెక్టులు కట్టిన తర్వాత. ఇంకా మనకు ఏదైతే పాలమూరు ఎత్తిపోతల ద్వారా మనకు రైట్ రాయల్గా రావాల్సినటువంటి 90 టీఎంసీలని మాకు 40 టీఎంసీలు చాలు అని చెప్పి మంత్రులే లెటర్ రాసి కేంద్రానికి పంపిస్తే అంటే మన రైతాంగం ఏమైపోవాలి? మీదికేం దబాయింపు, మీదికేం ఇష్టానుసారం మాట్లాడు. కేసీఆర్ గారు అంటే ఆంధ్రకి దారదత్తం చేసిందని మాట్లాడతాడు. కేసీఆర్ పుట్టుక, కేసీఆర్ ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మీకు అందరికీ తెలిసి ఏ విధమైనటువంటి పోరాటం చేశాడు. అందరిని ఐక్యమత్యంగా ఒక స్థాయి మీద ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అద్భుతంగా మన రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా 9-10 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశంలో చరిత్రలో లేనటువంటి అద్భుతాలు మరి కేసీఆర్ గారు సృష్టించినటువంటిది. కాబట్టి బీసీ రిజర్వేషన్ 42% అనేది మోసం చేసి మా యాదవ సోదరులే కావచ్చు,
లేకపోతే గౌడ్స్ కావచ్చు, మునురు కాపులు కావచ్చు. ఈరోజు మరి అణగారినటువంటి అనేక వర్గాలు ఉన్నాయి బీసీ కమ్యూనిటీ లోపల. కుర్మ కావచ్చు, గౌడ్స్ కావచ్చు, లేకపోతే ముద్రాజులు కావచ్చు, కమ్మరి కుమ్మరి కావచ్చు, మంగలి కావచ్చు, చాకలి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరికీ మోసం చేశారు. చైతన్యం కూడా మరి బీసీ మూమెంట్ అనేది చాలా తీవ్రంగా రాబోతుంది, ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని మోసమే. అసెంబ్లీలో తీర్మానం చేసిన నుంచి ఢిల్లీ వరకు అన్ని డ్రామాలు తప్ప మా వాళ్ళకి ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఈరోజు జనరల్ సీట్లల్లో మెజారిటీ మా వాళ్ళు గెలిచారు.